సార్ ఇప్పుడు కూడా నేను ఏంటంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, నా ఏజ్తో తర్వాత అసలు ఎంగళ్ళు ఎవరు కనపట్లేనా? ఏ మీటింగ్కి వెళ్ళినా ఎవడో కనపడతారు. ఇప్పుడు జాన్ పెన్నికుక్ ఎక్కడో ఇంగ్లాండోడు ముల్లపెరియార్ డ్యామ్ చేసి ఇక్కడ వైగే తామ్రపర్ణికి రివర్ డైవర్ట్ చేసే 140 years బ్యాక్. ఎక్కడ అతను అప్పుడు ట్రాఫిక్ రాజులు ఇక్కడ బ్రెజిల్ ప్రెసిడెన్సీ, అక్కడ 10 కిలోమీటర్లు పోతే కేరళలో యథేచ్ఛమైన నీళ్లు, ఆ కిందికి వస్తే మధురై, తేని, రామనాథపురం జిల్లాలో డ్రాట్. 150 years బ్యాక్ కట్కట్టలో నీళ్ళు లేక సస్తా ఉంటే అతను జాన్ పెన్నికుక్ రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళతో వీళ్ళతో ఆ ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు సంక్రాంతి వస్తే అతను ఫోటోలు పెట్టుకుని 5 జిల్లాల్లో, తమిళనాడులో వైగే బేసిన్లో, తామ్రపర్ణి బేసిన్లో ఉండే మధురై, తేని, రామనాథపురము, శివకాశి, వివేంగలో నేను అటు పోయినాను. ఒక వారం 10 రోజులు అక్కడే ఉండి చూస్తే కొన్ని ఇంటి పేరులో పెన్నికుక్ అంటే పేరు పెట్టుకున్నారు. మన ఇక్కడ అర్థర్ కాటాన్ని ఎట్లా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో అతను పూజిస్తారో అట్లా అక్కడ పూజిస్తారు. 150 సంవత్సరాలు వెనకాల అలాంటి మహానుభావులు నిస్వార్థతో ఇలా చేసి మనుషుల్లో నిలిచిపోయినారు కదా సార్. అదే కదా మనం అడుక్కునేది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా అతను లేకపోతే పూజిస్తారు కదా సార్. నన్ను కూడా 20 లక్షలు పెట్టి మన 15 పంటలు చేశాడంటే అడిగి పొలం లేదు, ఇల్లు లేదు, అయినా 20 లక్షలు పెట్టి పంటలు చేశాడు. నేను ఎప్పుడు 3-4 yearsకి అర్థర్ కట్టాను బ్యారేజ్ దగ్గర మ్యూజియం ఉంది సార్. పోయి అతను నమస్కారం వేసుకొని వస్తూ ఉంటాను. మేము వాడు బెనిఫిషియరీ కాదు, నేను లేదు. అలాంటి మహానుభావులు ఎప్పుడో 100 ఏళ్ళకు 200 ఏళ్ళకు పుడతారు సార్. అవును కదా సార్. కనీసం కూర్చున్నారు, కుర్చీలు ఉండవు, టాయిలెట్స్ ఉండవు. పబ్లిక్ మనీతో ఒక ఆర్గనైజేషన్ రన్ చేసే విధానం అని చెప్పారు. అలాగే ఉంది కోర్టులో. మళ్ళీ ఇంకో ఏం చేశాడు, ఆ ఫ్రాడ్ చేసిన కంపెనీ అతనే నా సంతకం ఫోర్జరీ చేసేసి అదే ఏపీజీ ఇంట్లోకి నా అడ్రస్ ద్వారా సమాచారం నాకు అవసరం లేదని చెప్పి అది పెట్టాడు.